హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం శుక్రవారం చెప్పుకుని ఇక్కడ సెల్లింగ్ టేల్ ఉంది కాబట్టి మ్యాక్సిమం డౌన్ సైడే ఉండొచ్చని. మార్కెట్ అలాగే ఉంది, డౌన్ సైడే కొంచెం కన్సల్టేషన్ అయిపోయింది. రేపటికి మార్కెట్ అయితే ఫ్రెండ్స్ కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది. కానీ ఏంటంటే మనకి రెండు పారామీటర్సే బేరిష్నెస్ చూపిస్తుంది. రెండు పారామీటర్సే. అదేంటంటే వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, కానీ లైట్గా షిఫ్ట్ అయింది, అంటే అంత బేరిష్ కాదు. ఓకే, రేపొద్దున్న రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు. ఎక్కడ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉండొచ్చు. ఒకవేళ డే హై ఇక్కడ ఓపెన్ అయ్యి 1 అవర్ మార్కెట్ ఇక్కడ ఉండి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా దీంట్లోకి రాదు. దీంట్లోకి రాకుండా 1 అవర్ ఉందంటే మార్కెట్ ఇంకా పైన సైడే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి 1 అవర్ ఈ రేంజ్లోకి రాకుండా మార్కెట్ ఉందంటే డౌన్ సైడే ఉంటుంది ఉంటుంది అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐబీని బట్టి మనం ట్రేడ్ చేయాలి రేపటికి. నాకు తెలిసి రేపటికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగోండి ఈ ఏరియాలో 52,200 15 to 2000 to 200 మధ్యలో లైన్ ఉంది కదా, అది 100 150 ఉంటుంది. ఆ రేంజ్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బయింగ్ టేల్ ఉంది 150 52,150 అనేది చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్. ఎందుకంటే బయింగ్ టేల్ ఉంది, దాన్ని బ్రేక్ అయ్యేంత వరకు మనం బేరిష్నెస్ ఉండవచ్చు, బేరిష్నెస్ చూడకుండా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండే ఉంటుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి రేపటికి అనాలిసిస్ చూడండి చెప్తాను. డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, కానీ పిఓసి టాప్ సైడ్ టీపీఓస్ ఉన్నాయి, అంతా బేరిష్నెస్ చూపిస్తుంది. కానీ నేను 52,150 అని చూడండి, ఆ లైన్ బ్రేక్ అవ్వలేనంత వరకు మ్యాక్సిమం మనకి బేరిష్నెస్ అంత కన్ఫర్మ్ అవ్వలేనట్టే. ఓకే ఫ్రెండ్స్, లైన్స్ వాల్యూస్ చెప్తున్నాను చూడండి. 52,634.4 అన్నది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 52,544.03. ఇది వాల్యూ ఏరియాలో 52,417.5 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి చూస్తాను చూడండి. నిఫ్టీ 1 చూస్తాను చూడండి. నిఫ్టీ ఎలా ఉంది? నిఫ్టీ ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఫ్రెండ్స్. రేపు హెడ్ సైడ్ అయినా మంచి మూవ్, రేపు కాకపోయినా ఎల్లుండైనా మంచి మూవ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడ్డది. ప్లస్ ఏంటంటే మెయిన్ ఇన్సైడ్ వాల్యూ ఏరియా విడ్త్ కూడా చాలా తక్కువగా ఉంది. ప్లస్ ఏంటంటే వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ అయింది, మ్యాక్సిమం బుల్లిష్ వ్యూలోనే ఉంది మార్కెట్. ప్లస్ ఏంటంటే పిఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, మ్యాక్సిమం బుల్లిష్ మంచి మూవ్ ఉండొచ్చు. రేపు కాకపోయినా ఎల్లుండైనా మంచి నిఫ్టీలో మంచి మూవ్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 24,369.1 అనేది వాల్యూ ఏరియా హై. 24,341.98 అనేది పిఓసి. 24,314.85 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, చూడండి అన్ని రకాల ఇన్సైడ్ వాల్యూ ఏరియా ప్లస్ ఏమో పిఓసి కింద ఏమో టీపీఓసి ఎక్కువ. క్లోజింగ్ మట్టుకి వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఎక్కడ ఓపెన్ అయితే అక్కడే క్లోజింగ్ అయింది, చాలా బుల్లిష్ వ్యూ చూపిస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా లైట్ బేరిష్నెస్ చూపిస్తుంది, కానీ ఏంటంటే మనం లైట్ వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, లైట్గా వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. టీపీఓస్ టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, పిఓసికి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అంతా బేరిష్నెస్ చూపిస్తుంది. కానీ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. బేరిష్నెస్ అవ్వాలి, డేలో కింద ఓపెన్ అవ్వాలి, అప్పుడే బేరిష్నెస్ ఉంటుంది. ఇంక ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఒకవేళ డే హై పైన ఓపెన్ అయ్యి 1 అవర్ ఐవి బ్యాలెన్స్ దీంట్లో ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మ్యాక్సిమం టాప్ సైడే ఉండడానికి ఉపయోగం ఉంటుంది. ఇది వాల్యూ ఏరియా హై చూడండి. ఇది వాల్యూ ఏరియా హై నిఫ్టీది 23,680.85.75 అనేది
75 అనేది వాల్యూ ఏరియా. ఇది పిఓసి 23,633.78 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,581.8 అనేది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్ రేపటికి కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఎక్స్పైరీస్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి డికేలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నా ఛానల్లోని ఆర్డర్ ఫ్లో మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ సిరీస్ ఉంది చూడండి. ఆర్డర్ ఫ్లో 2.0 అనాలిసిస్ అనేది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్పాను. అది చాలా బాగా వర్క్ అవుతుంది. అది ఓన్లీ డెల్టా బేస్ మీద నేను దాన్ని చూసుకునే ట్రేడ్ చేస్తాను. అయితే 3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తాను. చాలా సింపుల్గా దొరుకుతాయి ఎంట్రీస్. అస్సలు మనకి తిక్కమాక ఏముండదు. ఒక క్యాండిల్ మిడిల్లో ఎంట్రీ, ఆ క్యాండిల్ పైన కానీ బేరిష్ క్యాండిల్ అయితే పైన స్టాప్ లాస్, బుల్లిష్ క్యాండిల్ అయితే కింద స్టాప్ లాస్. అంతే ఫ్రెండ్స్. 1:2, 1:1, 1:1.5 కూడా వస్తుంది. స్కాల్పింగ్ ఒకవేళ స్వింగ్ హై అక్కడ ఏదైనా ఉంటే దానికి దగ్గరగా అక్కడికి ఎగ్జిట్ అయిపోవడమే. అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ చూడండి. దాన్ని చూసి నేను వాల్యూస్ చెప్తున్నాను కదా, ఆ వాల్యూస్ని కూడా మీరు యాడ్ చేసుకుని వీవ్యాప్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ట్రేడ్ చేస్తే సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.